ఒక అడవిలో చిన్న పక్షుల గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక పేద పిచ్చుక ఉండేది. అది రోజు ఉదయాన్నే లేచి కూరగాయలు సిద్ధం చేసుకొని ప్రక్కనే ఉన్న మార్కెట్కు వెళ్ళి అమ్ముకుంటూ ఉండేది. తనది ఒక చిన్న దుకాణం. తన దుకాణంలో 2-3 రకాల కూరగాయలు, ఆకుకూరలు మాత్రమే ఉండేవి. తన దుకాణం చిన్నది కావడంతో తను సంతోషంగా జీవించడానికి సరిపడినంత డబ్బు సంపాదించలేకపోతుంది ఆ పిచ్చుక. అంతేకాదు, తన దగ్గరకు కూరగాయలు కొనడానికి కూడా పెద్దగా ఎవరూ వచ్చేవారు కాదు. ఒకరోజు తను కూరగాయలు సర్దుతూ ఉండగా ఒక వింత జరిగింది. తన బుట్టలోంచి ఒక యాపిల్ పండు వచ్చి మాట్లాడడం ప్రారంభించింది. అది 2 బుజ్జి బుజ్జి చేతులు, కాళ్లతో ఎంతో ముద్దుగా ఉంది. హాయ్ బ్లూ బర్డ్, హౌ ఆర్ యూ? నేను యాపీ ద యాపిల్ని. నేను నీకు సహాయం చేయడం కోసమే వచ్చాను. ఆ మాటలకు బ్లూబర్డ్ ఆశ్చర్యపోయింది. యాపిల్ పండు మాట్లాడుతుంది, పైగా నాకు సహాయం చేస్తుందంట. ఇది చాలా వింతగా ఉంది. కానీ నువ్వు నాకేం సహాయం చేస్తావు అని అడిగింది ఆ బ్లూబర్డ్. మీరు చాలా రోజుల నుండి చాలా కష్టపడుతున్నారు, కానీ మీ వ్యాపారం సరిగా జరగడం లేదు. అయితే ఈరోజు మీ పరిస్థితి మారబోతోంది. అవునా, ఏం చేయబోతున్నావు నువ్వు అంటూ ఆశగా అడిగింది ఆ బ్లూబర్డ్. ఆ యాపిల్ పండు నవ్వుతూ తన షాప్ ముందుకి వచ్చింది. ఏదో మాయ చేసినట్లు మిగిలిన కూరగాయలన్నీ కూడా వచ్చి నాట్యం చేయడం ప్రారంభించాయి. అటుగా వెళ్తున్న పక్షులు ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాయి. రండి రండి, అందరూ రండి, ఇక్కడ డాన్స్ చేసే కూరగాయలను చూడండి అని అరిచాయి. పక్షులన్నీ కూడా ఆ దుకాణం చుట్టూ గుమిగూడాయి. ఇప్పుడు ఆ పక్షులన్నీ తన కూరగాయలు కొనడానికి సిద్ధంగా ఉన్నాయి. రోజు అమ్మేదానికంటే ఎక్కువ కూరగాయలనే అమ్మింది. ఇప్పుడు ఆ బ్లూబర్డ్ చాలా సంతోషంగా ఉంది. సాయంత్రం అయింది. ఆ యాపిల్ పండు నవ్వుతూ ఇలా అంది. చిన్న మ్యాజిక్ తో ఇలాంటి మంచి పనులు కూడా చేయవచ్చు. ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా బ్లూ బర్డ్? ఇప్పుడు ఆ బ్లూబర్డ్ తన దుకాణాన్ని పెద్దది చేసింది. ఇప్పుడు ఆ పక్షులన్నీ తన దగ్గరికే వచ్చి లైన్లో నిలబడి మరీ ఆ కూరగాయలను కొంటున్నాయి. ఇప్పుడు ఆమె డబ్బు కోసం చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన స్నేహితుడైన యాపిల్ ఎప్పుడూ తన తోడుగా ఉంటాడు గనక.